ఆ స్టేషన్లో ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే మధ్య డైలాగ్ వార్ తారాస్థాయికి చేరింది. వాళ్ళిద్దరూ టెక్నికల్గా బీఆర్ఎస్ పార్టీ నేతలైనప్పటికీ అక్కడ పాలిటిక్స్ మాత్రం రోజు రోజుకి మరింత హీట్ పుట్టిస్తున్నాయి. మా ఎమ్మెల్యే మా పార్టీ కార్యక్రమాలకు రావాలి, రావయ్యా ఎమ్మెల్యే అంటూ వినూత్నంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. నేనేం తక్కువ కాదన్నట్లు ఒకరికొకరు పరస్పర విమర్శలతో డైలాగ్ వార్ దంచేస్తున్నారు. ఇంతకీ అక్కడ జరుగుతున్న రాజకీయ పరిణామాలేంటి? స్టేషన్ నాదే అంటూ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేల మధ్య జరుగుతున్న డైలాగ్ వారేంటి? స్టేషన్ గన్పూర్ వింత రాజకీయాలకు సంబంధించిన మరిన్ని వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ఫిరాయింపుల అంశమే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అందులో ప్రధానంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి రాజకీయ ప్రయాణం ఎలా సాగుతుందో అని సామాన్య జనంతో పాటు రాజకీయ విశ్లేషకుల్లో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి రాజకీయ భవిష్యత్తుపై ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. చాలా రోజులు గడువు తర్వాత ఇటీవలే స్పీకర్కు అఫిడవిట్ రూపంలో బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయలేదు, పార్టీ మారలేదంటూ కడియం శ్రీహరి వివరణ ఇచ్చారు. కడియం శ్రీహరి ఇచ్చిన వివరణని బీఆర్ఎస్ టార్గెట్ చేస్తూ స్టేషన్ గన్పూర్తో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాలను హీట్ పుట్టిస్తున్నారు. ఇక ఎమ్మెల్యే కడియం శ్రీహరి వివరణపై మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య సంచలన విమర్శలు చేస్తున్నారు. కడియం శ్రీహరి చరిత్రహీనుడిలా తన అఫిడవిట్ ఇచ్చారు. నీతిమాలిన సమాధానంతో సభ్య సమాజం సిగ్గుపడేలా తన ప్రవర్తన బయట పెట్టుకున్నారని ఫైర్ అయ్యారు. ఏ ముఖం పెట్టుకుని స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజల్లోకి వస్తానని ప్రశ్నిస్తున్నారు. రాజకీయ వ్యభిచారానికి పాల్పడ్డారు. నమ్మిన బీఆర్ఎస్ శ్రేణులకు చేసిన కీడుకు క్షమాపణ చెప్పాలని రాజయ్య డిమాండ్ చేస్తున్నారు. కడియం శ్రీహరికి నైతిక విలువలు ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి, లేకపోతే వాడవాడల్లో నీ దిష్టిబొమ్మలు వేలాడదీస్తామని హెచ్చరించారు. ఏడాది కాలం నుండి అభివృద్ధి కోసం కాంగ్రెస్ కు వెళ్లానని చెప్పిన ఆయన ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని వస్తావని ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై తాటికొండ రాజయ్య ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. మరోవైపు కడియం శ్రీహరి పార్టీ ఫిరాయింపుల అంశంపై వివరణ ఇచ్చాక బీఆర్ఎస్ శ్రేణులు వినూత్నంగా నిరసనలకు దిగుతున్నారు. స్టేషన్ ఘన్పూర్లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఫోటోతో కూడిన బీఆర్ఎస్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కడియం శ్రీహరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అంటూ ఫ్లెక్సీల పాలిటిక్స్ రసవత్తరంగా జరుగుతున్నాయి. ఫ్లెక్సీలను తొలగించిన అధికారులతో బీఆర్ఎస్ కార్యకర్తలు వాగ్వాదానికి దిగి పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కడియం శ్రీహరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయినప్పుడు ఫ్లెక్సీలు తొలగించడం ఎందుకు, బీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్ట్ చేయడం ఎందుకంటూ ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే కడియం శ్రీహరి ఫోటోతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ సోషల్ మీడియాలో వైరల్ అయింది. స్టేషన్ గన్పూర్లో బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై కడియం శ్రీహరి తీవ్రస్థాయిలో స్పందించారు. కొంతమంది ఫ్లెక్సీలలో నా ఫోటో పెట్టుకున్నారు, రాజయ్య ఫోటో పెట్టినా పల్లా రాజేశ్వరరెడ్డి ప్రచారం చేసినా వాళ్ల ఓట్లు పడట్లేదు, నా ఫోటో పెట్టుకుంటే అన్న 2-3 ఓట్లు పడతాయని చూస్తున్నారని కడియం శ్రీహరి ఎద్దేవా చేశారు. అంతేకాకుండా అన్ని పార్టీలకు కావాల్సిన ఒకే ఒక్క మగాడు కడియం శ్రీహరి, అవినీతి అక్రమాలు గోకుడు గీకుడు చేష్టలతో రాజయ్య ఘన్పూర్ ప్రజల పరువు తీశారన్నారని ఘాటు వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. ఇక దళితుల పేరు చెప్పుకుంటూ 2 లక్షల కమిషన్ తీసుకుని దళిత బంధు ఇస్తే అందుకే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి పరుణ్ణి పక్కన పెట్టి తనకు టికెట్ ఇచ్చిందంటున్నారు. స్టేషన్ ఘన్పూర్ ప్రజలు ఎన్నడో రాజయ్యకు రాజకీయ సమాధి కట్టారు, సమాధిలో ఉన్న నువ్వు నాకు సమాధి కడతావా అంటూ తాటికొండ రాజయ్యపై కడియం శ్రీహరి విరుచుకు పడుతున్నారు.
అయితే ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఒక్క రాజయ్యను మాత్రమే కాదు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని కూడా టార్గెట్ చేస్తున్నారు. సర్పంచుల సన్మాన సభలో కడియం శ్రీహరి మాట్లాడుతూ కేటీఆర్ కు బలుపు అహంభావం ఎక్కువ, కేసీఆర్ కన్నా పెద్ద వయసు నాది అంటూ ఫైర్ అయ్యారు. కేటీఆర్ సభ్యత సంస్కారం బలుపు అహంకారం అందరికీ తెలుసు, సోషల్ మీడియాలో ఏం మాట్లాడుతున్నారో తెలుసుకో కేటీఆర్ అని కడియం సూచించారు. అలాగే తెలంగాణ మీద పడి కేటీఆర్ హరీష్ రావు వేల కోట్లు దోచుకున్నారని ఆయన ఆరోపించడం మరింత రాజకీయ మంట పుట్టించింది. ఇక కేటీఆర్ పై కడియం చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి. నియోజకవర్గ వ్యాప్తంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి దిష్టిబొమ్మలను దగ్ధం చేస్తున్నారు. కడియం చేసిన అనుచిత వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రోడ్లపై నిరసనలు కొనసాగిస్తున్నారు. వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పకపోతే అడుగడుగునా అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఇలా కడియంను టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ చేస్తున్న రాజకీయాలపైనే రాష్ట్ర వ్యాప్తంగా సర్వత్రా చర్చ జరుగుతోంది. మొత్తానికి కడియం శ్రీహరిపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని రాష్ట్ర వ్యాప్తంగా ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతోంది. శ్రీహరి వివరణ తర్వాత ఫ్లెక్సీ రాజకీయాలు, రాజయ్య కడియం మధ్య డైలాగ్ వార్, బీఆర్ఎస్ నిరసనలతో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో పాలిటిక్స్ కాకరేపుతున్నాయి. స్టేషన్ గన్పూర్లో ఎవరు పైచేయి సాధిస్తారో, అక్కడ జరుగుతున్న పరిణామాలు రాజకీయంగా ఎవరికి మేలు చేస్తాయో చూడాలి మరి.